కూటనైతిక శాస్త్రంలో 7వ అధికరణం అధ్యాయం 16 గురించి తెలుసుకోవాలి. అందులో 17వది యుద్ధములు, ప్రకాశ యుద్ధము, కూట యుద్ధము, మోక యుద్ధము అని 3 విధములు. ఇది సంధి విక్రములకు సంబంధించిన విషయము. సామర్థ్యోపాయముల దృష్టితోడను వాటి ఫలితముల దృష్టితోడను క్రొత్తగా చేసుకొనదలిచిన సంధిని పరీక్షించి వారి బలమును బట్టి సమహీన దిక్కులను నిర్ణయించుటకే క్రొత్తగా సంధిని చేసుకొనుటలో గుర్తించవలసిన విషయము. ఉభయముల ప్రియమును హితమును గురించి తెలుసుకున్న సంధిలో పరిషత్తులను పాలించుటయు, ఒకరి నుండి ఒకరు వేరుపడక నుండి వాటిని రక్షించుటయు, ఇది చేసుకొనదగిన సంధి కట్టుబడి ఉండుట. దూషుల ద్వారా శత్రువును మోసగించి అతనితో చేసుకున్న సంధి పరిషత్తుల అనుసరించవలను. అగత్యము లేదని రుజువు చేసి దాన్ని ఉల్లంఘించవచ్చును. ఈ సంధి ఉల్లంఘించుట. తప్పు చేసి విడిపోయిన మృత్యునితో గాని మిత్రునితో గాని రాజీపట ఉల్లంఘించిన సంధిని పునరుద్ధరించుట. విడిపోయి తిరిగి వచ్చి చేయువారు 4 రకములు. కారణం నుండి విడిపోయి కారణం నుండి తిరిగి వచ్చిన వారు, దీనికి విరుద్ధముగా ప్రవర్తించిన వారు. కారణం నుండి విడిపోయి కారణంగా తిరిగి వచ్చిన వారు, దీనికి విరుద్ధముగా ప్రవర్తించిన వారు. రాజులోని దోషములను విడిపోయి అతనిలోని సుగుణముల వలన తిరిగి వచ్చిన వాడు, లేదా శత్రువులోని సుగుణముల వలన విడిపోయి అతనితో దోషము వలన తిరిగి వచ్చిన వాడు. ఇట్టివాడు కారణం నుండి విడిపోయి కారణం నుండి తిరిగి వచ్చిన వాడు. ఇట్టివాడు సంధి చేసుకొనుట తగినవాడు. ఉభయుల గుణములను గుర్తించక స్వదోషముల వలన విడిపోయిన స్వదోషముల వలన తిరిగి వచ్చిన వాడు, ఆ కారణముగా విడిపోయి ఆ కారణముగా తిరిగి వచ్చిన వాడు. ఇట్టివారి చిత్తుల గలచేట సంధి చేసుకొనుటకు తగినవాడు. రాజులోని దోషముల వలన విడిపోయి తనలోని దోష కారణముకు శత్రువును వదిలి తిరిగి వచ్చిన వాడు. కారణము నుండి విడిపోయి అకారణముగా తిరిగి వచ్చిన వాడు. ఇట్టి వాని విషయంలో శత్రువు పురుగుల్పుట వలన లేక తనలోని దోషములను గాని నాకు హాని చేయదలిచి వచ్చిన నేను నా శత్రువు తన శత్రువును పెళ్లగించు వాడని తెలిసి ప్రతీకార భయము వలన తిరిగి వచ్చిన, నన్ను పెళ్లంగించుటకు ప్రయత్నించు శత్రువును విడిచిన ఎడల కారణము గలవాడే తిరిగి వచ్చిన అని ఆలోచించి తెలుసుకున్న తర్వాత సదుద్దేశం కలవాడిని గౌరవించవలను. దురుద్దేశం కలవాడిని దూరం నుంచి తనలోని దోషములను విడిపోయి శత్రువులోని దోషములను తిరిగి వచ్చిన వాడు. అకారణముగా విడిపోయి కారణం నుండి తిరిగి వచ్చిన వాడు. ఇట్టి వాని విషయంలో నాలోని దోషమును ఇతడు పూరించగలడా? ఇతడిచ్చుట నివాసము చేయుట ఉచితమా? ఇతని జనము శత్రువు వద్ద నివసించుటకు కోరుట, లేదా ఇతను నా మిత్రులతో కలిసి ఉన్నాడా? నా శత్రువులతో విగ్రహించువాడా? లుబ్ధుడును క్రూరుడును అగు శత్రువును చూసి భయపడిన వాడా, లేక వాని శత్రువుతో కలిసిన వారిని చూసి భయపడిన వాడా? అలా ఆలోచించి తెలుసుకున్న తర్వాత అతని ఉద్దేశముల అనుసరించి అతనిని చేరదీయవలెను. చేసిన కార్యములకు విఘాతము కలిగించుట, తన శక్తిని కోల్పోవటం, విద్యను షణ్ముగాను ఉపయోగించుట, దేశకుడగుట, దేశేటమందు కాలమును దుర్వినియోగించుట, ఇతరులను విశ్వజనని వాడగుట, మనవంతుల్లోని విరోధము పెట్టుకొనుట, రాజును పరిత్యజించుట ఇవి కారణములు అని ఆచార్యుడు. భయము, నిరుద్యోగము, కోపము కారణములు కౌటిల్యుడు. వీరిలో తన అపకారం చేసిన వాడిని త్యజించవలెను. శత్రువును అపకారం చేసిన వారిని సంధి చేసుకోవాలను. ఉభయుల అపకారం చేసిన వారిని గురించి పైన చెప్పినట్లు ఆలోచించవలెను. సంధి చేసుకునదగిన వానితో సంధి చేసుకున్నట తప్పునప్పుడు ఎందులో తనకి బలముందో దానిని గుర్తించి జాగ్రత్త పడను. ఉల్లంఘించిన సంధిని పునరుద్ధరించుటలో శత్రు పక్షమునకు చెందినట్టు తన అపకారం చేసి తిరిగి వచ్చినట్టు వారిని జీవితాంతం వరకు దూరం మందించవలను. లేదా అతని సత్యని స్వామిపై యుద్ధం చేసినట్లు
పురికొల్పగలం. అతని వలన కలుగు ప్రమాదములన్నిటినీ ప్రతీకారము చేసుకొని వ్యక్తులపై గాని అటవీకుపై గాని పంపవలసిన